గారు మా దయాకర్ సరే ఒక మాట ముందు తెలంగాణ ప్రజలందరికీ ఏబిఎన్ ద్వారా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మర్చిపోతున్నాం. అమరులకు నివాళులు అర్పిస్తూ మేము పొద్దున్న నుంచి మీరు చెప్తున్నారు, మేము చెప్పాలి, మీ అవకాశం వచ్చింది కాబట్టి. సో నిజానికి రేవంత్ రెడ్డి గారు మా దయాకర్ అన్న కూడా పవన్ చూసి భయపడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకు భయపడుతున్నారో దేనికోసం భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఆయన సభ పెట్టుకుంటే ఆయన ఏదో ఈ సంధ్యా థియేటర్ గీనే పక్కనే సంధ్యా ఫంక్షన్ హాల్లో 2000 మందితో సభ పెట్టుకుంటుంది. సభ పెట్టుకుని ఆయన కూడా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడతాడా? మీరు అన్నారు కాబట్టి నేను చిన్న ఇంటరప్షన్, వీళ్ళు పర్మిషన్ ఇచ్చి ఉంటే అది ఇన్ కెమెరా మీటింగ్, అది ఎగ్జాక్ట్లీ కార్యకర్తలతో మాట్లాడుకుని ఆయన దారిని ఆయన వెళ్ళేవాడు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అది ఓ రకంగా పవన్ ని సరే మా ఇండియా బాయ్స్ అయినా వాళ్ళే హీరోని చేస్తున్నారు. హీరోనే సినిమాలో హీరో, తెలంగాణలో కూడా హీరో అయిపోయింది. పొలిటికల్ రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తుంది. కవిత గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వము అందరు కలిసి తెలంగాణలో సభ పెట్టాను. ఆయన పేరే తెలంగాణ పునర్నిర్మాణం పెట్టుకున్నారు. ఏం మాట్లాడతాడు? తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడతాడా? ఆ సభ పెట్టుకొని అమరులకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ తల్లికి దండాలు పెడుతూ ఏదో ఆయన భాషలో ఆయన చెప్పుకుంటుండే కదా. ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? పోయి మళ్ళీ మా మీద వాడు మా దయాకర్ అన్న మేము సభ వద్దన్నామా? ఆయన పెట్టమన్నామా? ఎన్డీఏలో భాగస్వామ్యం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ, తెలంగాణలో కాదు. నిజానికి ఆయన మేము కలిసి పోటీ చేయలే. మొన్న ఎలక్షన్స్ లో కూడా ఆయన విడిగా పోటీ చేశాడు, బీజేపీ విడిగా పోటీ చేసింది. తెలంగాణ వరకు ఆయన జనసేననే. అవును. ఇవాళ ఎందుకు ఆయన హీరో చేస్తున్నారు? హీరో ఎందుకు చేస్తున్నారు? బహుశా ఇప్పుడు ఎవరెవరితో కుమ్మక్కయ్యారో నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒక భయం అంటే దయాకర్ అని చెప్పాలి, తెలంగాణ సెంటిమెంట్ ని కవితమ్మ వాడుకుంటుందో బీఆర్ఎస్ వాడుకుంటుందని ఆ తెలంగాణ సెంటిమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇంకొద్ది ఎక్కువ వాడుకోవడానికి ప్రయత్నం చేసినట్టు అనిపిస్తా ఉంది. ఆ సెంటిమెంట్ ని ఇంకా 12 ఏళ్ళు అయిందన్న వెంకటకృష్ణ, మీరు కూడా తెలంగాణ 20-25 ఏళ్ళ నుంచి చూస్తున్నారు మీరు రాజకీయాలు. తెలంగాణ ఉద్యమంలో మీరు మమేకమై పనిచేశారు. 12 ఏళ్ల తర్వాత ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడైనా ప్రజలు మాట్లాడుకుంటున్నారన్న? అందరు కలిసిపోయారన్నా. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇక్కడ విద్యా సంస్థలు నడుపుకుంటున్నారు, నడుపుకోవచ్చు. శ్రీ చైతన్య నారాయణ అనేక వైద్య సంస్థలు, హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. మొత్తం 90% కాంట్రాక్టర్లు ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణలో కాంట్రాక్టులు కట్టుకోవచ్చు, ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, వ్యాపారాలు ప్రజలకు ఏం సంబంధం లేదు. ఒక్క రాజకీయాలకు వచ్చేసరికి సెంటిమెంట్ ఎందుకు అడ్డు వస్తుంది? ఆర్టికల్ 19 అవసరం కాబట్టి. ఆర్టికల్ 19 ఆఫ్ కాన్స్టిట్యూషన్ మా అంబేద్కర్ గారు రాసినట్టు గొప్ప రాజకీయం మా రాహుల్ గాంధీ గారు సంఖలో పెట్టుకొని ఆయన వాయినాడు వచ్చి పోటీ చేయొచ్చు. ఇవాళ ఆర్టికల్ 19 ఏం చెప్తా ఉంది? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరైనా ఎక్కడైనా ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు, ఏదైనా అంటే ప్రజాస్వామ్య ఏదైనా మాట్లాడవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఆ వెసులుబాటు ఉంది కాబట్టి వాయినాడు కొట్టి పోల్ చేసి మా ఎంపీ ప్రియాంక ఇవి ఉంటాయి చిన్న చిన్న. నేనేమంటే అన్నా, నీ పోటీ చేసి ప్రజలు ఓడించని. ఒకవేళ ఇవాళ అది ప్రజలకు నచ్చకపోతే సినిమా ఫ్లాప్ అయింది కదా. పవన్ కళ్యాణ్ ఇవాళ మాట్లాడి బరాబర్ పోటీ చేస్తా అంటుంటే చెయ్యనియండి. ఆయనతోటి ఇష్టం ఉంటే వేస్తారు తెలంగాణ ప్రజలు, లేకపోతే ఓడగొడతారు. రాద్ధాంతం ఎందుకు? సినిమా నచ్చకపోతే పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా, సినిమా నచ్చకపోతే జనం చూడాలి, ఫ్లాప్ అవుతుంది, అంతే సింపుల్. ఉంటే పార్టీ వద్దని కూడా జనం ఓట్లేరు. మన బీఆర్ఎస్ వద్దనుకున్నారు, కాంగ్రెస్ కు ఓట్లు వేసారు. రేపు ఇది ఏది వద్దు కొత్తది కావాలనుకుంటే బీజేపీకి వేస్తారేమో, చెప్పలేం కదా. లేదా కవిత గారు అంటున్నారు నేనే సింగిల్ గా సీఎం అయిపోతా అని, చెప్పలేము.